మహానాడుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. కడప జిల్లాలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి కార్యకర్తలు భారీగా తరలిరానున్నట్లు పార్టీ అంచనా వేస్తుంది. ఈ నెల 27, 28, 29 తేదీల్లో 3 రోజుల పాటు జరిగే మహానాడుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తుంది పోలీస్ శాఖ. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. సిబ్బందితో సమావేశమై పలు సూచనలు చేశారు. ఇక 10 మంది ఎస్పీ స్థాయి అధికారులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కూడా తెలిపారు. ఇక బందోబస్తుకు 5,000 మంది సిబ్బందిని వినియోగిస్తున్నట్లు కూడా తెలిపారు. 150 సీసీ కెమెరాలు, డ్రోన్ల సాయంతో నిఘా ఉంటుందని తెలిపారు. 28 పార్కింగ్ ప్లేసెస్ ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలీస్ పరంగా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా లేదా మొబైల్ క్లియరెన్స్ పార్టీల ద్వారా మానిటర్ చేయడం జరుగుతుంది. డ్రోన్ కెమెరాలు ఉపయోగించి ఎక్కడ ఒత్తిడి ఎక్కువగా ఉంది, ఎక్కడ మనం క్లియర్ చేయాలనేసి ప్రాపర్ ప్లానింగ్ చేయడం జరుగుతుంది. 13 ప్లేసెస్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్ట్రేంజర్స్ కానీ కొత్త వ్యక్తులు అనుమానాస్పదులు ఉంటే అక్కడ చెకింగ్ చేయడం జరుగుతూ ఉంది. అవసరమైన చోట్ల కొన్ని చోట్ల 29వ తేదీ డైవర్షన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. వాటిని తర్వాత తెలియజేయడం జరుగుతుంది. 29వ తేదీ జరగబోయే భారీ బహిరంగ సభకు సంబంధించి భద్రతా చర్యల్లో భాగంగా 5,000 మంది ఫోర్స్ని డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ట్రాఫిక్ నియంత్రణపైనే ముఖ్యంగా ప్లాన్ చేయడం జరుగుతుంది. పార్కింగ్ ప్లేసెస్ సఫిషియెంట్గా ఉన్నాయి. అదేవిధంగా ట్రాఫిక్ కూడా ఇబ్బందులు ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇది కడప అవుటర్ రింగ్ రోడ్లో ఉంది, కడప టౌన్లో ఉండడం లేదు. కాబట్టి సఫిషియెంట్ ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి. కాబట్టి ట్రాఫిక్ సమస్యలు కానీ ఇతరత్ర సమస్యలు తలెత్తకపోయే అవకాశాలే ఉన్నాయి. సెక్యూరిటీ